పాలకుర్తిలో సబ్సిడీ విత్తనాల పంపిణీ రచ్చరచ్చగా మారింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్సెస్ పిఎస్సిఎస్ డైరెక్టర్ గా పరిస్థితి మారింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కూడా ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటూ కూడా పెద్ద కృష్ణమూర్తి గౌడ్ వ్యాఖ్యానించారు. ఇక అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని స్టేజ్ మీదకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు కృష్ణమూర్తి. వెంటనే కృష్ణమూర్తి ప్రసంగాన్ని అడ్డుకున్నారు ఎమ్మెల్యే. ఇక అతని మైక్ లాక్కోండి అంటూ కూడా ఎమ్మెల్యే ఫైల్ అయ్యారు. వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే పిఎస్సిఎస్ డైరెక్టర్ వర్గాలు కూడా ఈ మేరకు కూడా రచ్చగా మారింది. ఇక మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు పాలకుర్తిలో సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో కూడా ఈ వ్యవహారం చోటు చేసుకుంది. మొత్తం కూడా అక్కడ యశస్విని గౌడ్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎమ్మెల్యే యశస్విని గౌడ్ అక్కడ ఉండటం జరిగింది. ఇక అదే టైంలో ఇటు వాగ్వాదం జరిగింది. ఇటు ఎమ్మెల్యే అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్ వర్గాలు వాగ్వాదానికి దిగాయి. రైతులకు అన్యాయం జరిగితే మా పార్టీ ఊరుకోదు అంటూ కూడా ఎమ్మెల్యే అన్నారు. ఇక ముందు అతని మైక్ గుంజుకోండి అంటూ కూడా ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నేత పిఎస్సిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ల మధ్య ఈ గొడవ చోటు చేసుకుంది. జనగామ దేవరుప్పుల రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలోనే ఉద్రిక్తత తలెత్తింది. అయితే తన ప్రసంగంలో భాగంగా రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, రైతులకి ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు ఇటు పెద్ది కృష్ణమూర్తి గౌడ్. దీంతో వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అడ్డుకున్నారు. ఇక దీంతో కూడా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కూడా ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గాలు. ఏదో గోదాములు వచ్చినాయని అంటారు. సంతోషం, మాకు గోదాములు ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాములు రావడం సంతోషం. కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుడ్డలే ఇంకేమన్నా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాడి రాజకీయ వ్యవస్థలో లోపాడి లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ, ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డాయి. కాబట్టి అది ఏదే రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు. ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్ని ఇస్తా అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదన్నా లోపాయి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొట్లాడతాం. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా ఇక పాలకుర్తిలో జరిగినటువంటి గొడవను కూడా మనం చూసాము. ఒకవైపేమో అక్కడ పిఎస్సిఎస్ డైరెక్టర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే పిఎస్సిఎస్ డైరెక్టర్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అక్కడే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా తాను కూడా అక్కడే కూర్చొని ఉండటం జరిగింది. ఇక్కడ పిఎస్సిఎస్ డైరెక్టర్ ప్రసంగిస్తూ కూడా అక్కడ అన్నిటి గురించి కూడా మాట్లాడుతూ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల తరపున ఉంటామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక దీని తర్వాత రైతులకు అన్యాయం జరిగితే ఊరుకున్నది లేదని కూడా పెద్ద కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడటం జరిగింది. ఇక అధికార కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుని స్టేజ్ మీదకి ఎలా పిలుస్తారని కూడా ఇటు కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఇక వెంటనే కృష్ణమూర్తి ప్రసంగాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఈ మేరకు కూడా పక్కనున్న ఒక వ్యక్తికి చెప్పడం జరిగింది. ఇక అతని మైక్ లాక్కోండి అంటూ కూడా ఎమ్మెల్యే ఫైర్ అయినట్లు తెలుస్తుంది. ఇక దీంతో కూడా ఇటు పిఎస్సిఎస్ డైరెక్టర్ వర్గాలకి ఇటు ఎమ్మెల్యే వర్గానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక అన్ని పరిస్థితులతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అనేవి తలెత్తాయి.